హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేసాం. పాత నిబంధనల త్రిత్వం అనేటటువంటి సిరీస్ని స్టార్ట్ చేసాం. అందులో ఇది ఒక ఫోర్త్ వీడియో అనమాట. ఆల్రెడీ 3 వీడియోస్ వచ్చినాయి. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం ఈ సిరీస్ని చూస్తున్నట్లయితే మీరు మొదటి వీడియోని చూడండి, ఆ తర్వాత ఈ ఫోర్త్ వీడియోలోకి రండి. ఎందుకంటే మొదటి వీడియోలో ఫౌండేషన్స్ మొత్తం లేయడం చేశాను. ఒకవేళ అక్కడ గనక మీకు అర్థం కాని పక్షంలో, అది గనక మీకు తెలియని పక్షంలో, ఈ సిరీస్లో ఉండేటటువంటి ఏ వీడియో మీకు అర్థం కాదు. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ త్రూ అవుట్ ది సిరీస్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ ఫస్ట్ వీడియో. అండ్ మనం సెకండ్ వీడియోలోకి వచ్చినప్పుడు దేవుడు ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గా ఎలా ఉండగలుగుతాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే థర్డ్ వీడియోలో దేవుడు యెహోవా యొక్క వాక్యంగా ఎలా ఉంటాడో మనం తెలుసుకోగలిగాం. ఇప్పుడు దేవుడు యెహోవా యొక్క నామంగా ఎలా ఉంటాడో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ఏన్షియన్ నియర్ ఈస్ట్ లో నామము అనే పదానికి ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఈ రోజుల్లో నామం అంటే ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. తన వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే అతను పలుకుతాడు. బట్ ఏన్షియన్ నియర్ ఈస్ట్ లో అలా కాదు. నామం అనేటటువంటి పదాన్ని రెండు అర్థాలతో ఉపయోగించేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడు తను తాను భూమి మీద మేనిఫెస్ట్ చేసుకుంటాడో అప్పుడు తన్ని నామము అనే పదాన్ని అనే పేరుని కలిగి ఉంటాడనమాట. సో కొన్ని కొన్ని సందర్భాల్లో యెహోవాకి నామము అనే పేరే ఆయనకి కలిగి ఉన్నాడు. ఇది కేవలం యెహోవాకు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్ లో వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు కూడా నామము అనే పేరుని వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సబ్జెక్టివ్ టు కరెక్షన్, బయలుదేవతకు కూడా నామం అనే పేరు ఉంది. సో ఇది ఒకవేళ మీరు కనుక ఏన్షియన్ నియర్ ఈస్ట్ ని స్టడీ చేసినట్లయితే ప్రాబ్లీ ఇలాంటిది మీరు కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో దేవుని యొక్క పేరే నామముగా ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ లేదా ఆ కల్చర్ లో కానీ ఉండడం మనం గమనించగలుగుతాం. ఇది ఫస్ట్ మీనింగ్. నామము అనే పదానికి ఫస్ట్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఏంటంటే నామము అనే పదాన్ని యూసేజ్ లో కూడా యూస్ చేస్తుంటారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ లోకి వెళ్తాను. ఆ సైట్ లో నేను నా జెండా పెట్టేసి నా నా పేరు రాసాను అనుకోండి, అది నా సొత్తు అని అర్థం అనమాట. అలానే ఒకవేళ నేను ఒక వ్యక్తిని పంపించాను అనుకోండి, ఆ వ్యక్తి నా తరపున వెళ్తున్నాడు అనుకోండి, అతను నా నామాన్ని ధరించుకొని వెళ్తున్నాడు అనమాట. ఎందుకు అంటే అతను నా సొత్తు అనమాట. అతని యొక్క ఎందుకంటే అతనికి నేనే జాబ్ ఇచ్చాను, సో అతను నా సొత్తు. కాబట్టి అతను నా నామం ధరించుకొని వెళ్తాడు. సో నామాన్ని ధరించుకొని వెళ్ళటం వేరు, దేవుడే నామముగా రావడం వేరు. దేవుడే నామముగా వచ్చినప్పుడు అతనికి దైవత్వం ఉంటది. కానీ వేరే వాళ్ళు దేవుని యొక్క నామాన్ని ధరించుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవుని సొత్తు అవుతారు. సో ఈ యొక్క డిస్టింక్షన్ ని మీరు అర్థం చేసుకోండి. బికాస్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకి కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఎందుకు ఇంపార్టెంటో మీకు ఫర్దర్గా వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మనం టాపిక్లోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క నామాన్ని వాళ్ళ మధ్య స్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అక్కడ మనం గమనించగలుగుతాం. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, నామము అనంటే ఏదో అడ్- యెహోవా అని రాసేసి ఒక పలకన అక్కడ ప్లేస్ చేయడం కాదు, ఆయన సన్నిధిని అక్కడ ఉంచడం. అలానే మనం నెక్స్ట్ వీడియోని చూసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఆ ఆర్క్ ఆ మందసానికి నామము అనే పేరు ఉంటది. అది మనకి తెలుగులో సరిగ్గా అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ లో చూసినప్పుడు ఫ్రమ్ దేర్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ కాల్డ్ ద నేమ్. మందసాన్నే నామము అని పిలుస్తారు. ద నేమ్ ఆఫ్ యావే. ఏంట నామము అంటే యెహోవా యొక్క నామం. సో ఆ మందసానికే నామము అనే పేరుంది. అంటే దాని అర్థం ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఎస్సెన్స్, ఆయన యొక్క మేనిఫెస్టేషన్ ఆ యొక్క మందిసంలో ఉంది అని అర్థం అనమాట. ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఇందుకీ ఈ యొక్క నామం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నామం ఉంది, కానీ ఆ నామాన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, ఎలా పిక్చరైజ్ చేసుకోవాలి? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ యెషయా 30 అధ్యాయం 27వ వచనంలో మనం గమనించగలుగుతాం. ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదే యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. ఆయన యొక్క నామం దూరం నుంచి వస్తుందంట. అంటే దానికంటూ ఒక శరీరాకారం ఉంది. అలాగే ఆయన పెదవులు అంటే ఆ నామానికి పెదవులు ఉన్నాయి. అంటే ఆయన యొక్క నాలుక దహించు అగ్ని జ్వాలలోనే ఉంది. అంటే ఆయనకి నాలుక కూడా ఉంది. సో ఈ యొక్క ఈ యొక్క లాంగ్వేజ్ ని చూస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే యెహోవా నామము అనేది కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, లేదా ఒక గాలిలాగా కాదు, లేదంటే ఇంకేదో వెలుగులా కాదు. అది ఒక పర్సన్ గా ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే యెహోవా నామము అనంటే ఒక పర్సన్ అని మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే కీర్తనకారుడు అంటాడు, ఇంతకా యెహోవా నామం ఎవరంట, దేవుడే అని అక్కడ కీర్తనకారుడు చెప్తాడు. ఎలాగో చూద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామము, దేవుని నామము, యాకోబు దేవుడు అనట్లేదు ఇక్కడ, దేవుని నామము అంటున్నాడు. సో ఇక్కడ ఒక రకమైన డిస్టింక్షన్ జరుగుతుంది చూసారా.
ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. ఇంకొంచెం ముందుకెళ్తే, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామం. ఇక్కడ యెహోవా నామం ఎవరు? దేవుడంట. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూడండి. అక్కడ మీకు క్లియర్ గా ఉంటుంది, వి బోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ యావే అవర్ గాడ్. ఇక్కడ నేమ్ ఆఫ్ యావేనే దేవుడిగా చూపిస్తున్నాడు. సో ఇందాక మనం చూసినట్లుగానే, యెషయా గ్రంథంలో చూసినట్లుగానే, నామానికి అంటూ ఒక 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 ప్రెజెన్స్ ఉంది, ఒక ఒక పర్సన్ గా ఉన్నాడు నామం అక్కడ. ఆ పర్సన్ ఎవరో కాదు, దేవుడే అన్నట్లుగా చూపిస్తున్నాడు. సో వీటన్నిటిని మనం కంబైన్ చేసి చూస్తే మనకేం అర్థం అవుతుందంటే, యెహోవా తనని తాను నామముగా అక్కడ మేనిఫెస్ట్ చేసుకున్నాడు. ఆయనే దేవుడు. దేవుడే ఇలాగా మేనిఫెస్ట్ చేసుకుంటా వస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. సో అదే మనం డిక్షనరీలో కూడా చూడొచ్చు. ది నేమ్ ఈస్ అప్లైడ్ టు ద టెంపరీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ యావే అని ఉంటుంది. సో ఇక్కడ టెంపరీ మేనిఫెస్టేషన్స్ అని చెప్పేసి అన్నారు, కానీ ఒకవేళ మీరు ముందుకెళ్ళి చూసినట్లయితే చాలా చాలా చోట్ల ఇది జరగడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇవన్నీ వచనాలు మీరు చూసినప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది కాకుండా నా నామం పెట్టబడి నా నా ప్రజలు అన్నటువంటి ఒక ప్రార్థన కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరి మీద ఆయన యొక్క నామం ఉంది, మనందరం ఆయనకి చెందినటువంటి వాళ్ళం అన్న విషయం ఇక్కడ నేను చెప్తున్నా. సో ఒకవేళ ఎవరైనా కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి, అదేంటి ఆ, ఆయన నామం ఉంటే ఆయన అవుతాడా అన్నటువంటి క్వశ్చన్స్ రేస్ చేసినట్లయితే, మీరు ఈ యొక్క డిస్టింక్షన్ ని మీరు గమనించండి. ఎందుకంటే ఇదే నామాన్ని దేవుడు తన యొక్క దేవదూతకు కూడా ఇవ్వడం మనం ఇంతకు ముందు గమనించగలుగుతాం. చూద్దాం. ఏంజల్ ఆఫ్ యావే లెట్ ఇస్రాయలైట్స్ అనేటటువంటి ఈ యొక్క స్లైడ్ లో మనం చూసినప్పుడు, యెహోవా ఐగుప్తు నుంచి ఈ జనాల్ని విడిపించడానికి ఒక ఏంజల్ ని పంపిస్తాడు. ఆ ఏంజల్లో ఆయన నామాన్ని పెడతాడు. అలా పెడతం ద్వారా అక్కడ యెహోవా ఏం చెప్తున్నాడంటే, అందులో ఉన్నది నేనే, లైక్ ఆ ఏంజల్ని నేనే, ఆ ఏంజల్ నా యొక్క సన్నిధి, నా యొక్క ప్రెజెన్స్ అని యెహోవా అక్కడ ఉన్నటువంటి జనాలతో చెప్తున్నాడు అనమాట. సో ఆయన యొక్క నామం కలిగి ఉండడం, ఆయన యొక్క నామాన్ని అక్కడ ఏంజల్ కలిగి ఉండడం అనేది దేన్ని సూచిస్తుందంటే, ఆ యొక్క ఏంజల్ మనిషి కాదు, ఆ ఏంజల్ దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ సెకండ్ వీడియో చూసినట్లయితే దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియోని చేయడం జరిగింది. సో ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఆడియో క్లారిటీ వస్తుంది. బట్ ఇది ఒక అడిషనల్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇక్కడ నామము ఆయనలో ఉండడం అని అంటే ఏంటి అంటే, ఆయన యొక్క సన్నిధిని కలిగినటువంటి వ్యక్తి, ఆయన యొక్క సన్నిధిని క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తి అని మీకు అర్థమవుతుంది. అందుకే మనం ముందుకెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని వచనాల్లో నా సన్నిధి మీకు ముందుగా వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకో చోట మిమ్మల్ని నేను నా సన్నిధితో తీసుకొచ్చాను అని చెప్పడం జరుగుతుంది. ఎలా తీసుకొచ్చాడు ఆయన సన్నిధితోటి అంటే, ఆయన నామం ఉంది కాబట్టి, ఆ నామము ఆయన సన్నిధికి, ఆయన యొక్క మేనిఫెస్టేషన్ కి రిప్రజెంటేషన్ కాబట్టి, ఆ యొక్క నామాన్ని ధరించుకొని ఆ యొక్క సన్నిధిని చూపించింది ఈ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాబట్టి, ఈ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ద్వారా దేవుడు ఈజిప్ట్ నుంచి ఈ ప్రజల్ని కాపాడాడు. సో సెకండ్ వీడియో చూడండి, అర్థమవుతుంది. అండ్ ఇది కూడా మీరు చూడండి, అర్థమవుతుంది. సో కొంతమంది ఏమంటారంటే, ఈ నామం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి దేవుడు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమొస్తారంటే, నా నామం పెట్టబడిన నా ప్రజలు అని చెప్పేసి ఉంది కదా, నామం పెట్టబడటమే దేవుడు అయిపోవడం అయితే మనకు కూడా ఆ నామం ఉంది కదా, మనం కూడా దేవుళ్ళమేనా అని అడిగే క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు తెలుసుకుంటారని చెప్పి రెండు డెఫినేషన్స్ మీ ముందు పెడతాం జరిగింది. టు జస్ట్ సింప్లీ పుట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను. దేవుడు తను తాను మేనిఫెస్ట్ చేసుకుంటాడు. అలా మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు ఆయనకున్న పేరేంటి తెలుసా? నామము అని. అది ఏన్షియన్ ఏరియస్ కల్చర్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో అది మనం మందసం విషయంలో అప్లై చేసాము, యెషయాలో మనం అప్లై చేసాము, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూసాము. సో ఏ నామం అయితే ఆయన యొక్క సన్నిధిని రిప్రజెంట్ చేస్తుందో అదే నామం ఏంజల్ ఆఫ్ ద లార్డ్ లో కూడా ఉంది. సో అది ఆ నామం ఉండడాన్ని బట్టి ఆ ఏంజల్ దేవుడు అవ్వలే, దేవుడు కాబట్టి ఆ నామాన్ని క్యారీ చేయగలిగాడు ఆ సన్నిధిలో, ఆ యొక్క పర్టికులర్ పరిస్థితుల్లో. కాబట్టి మనం ఆ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ని యావే ఇన్కార్నేట్ గా మనం చూస్తాం, లేదంటే ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ గా మనం చూస్తాం, లేదా యావే మేనిఫెస్టెడ్ గా మనం చూస్తాం అన్నమాట. సో ఆయన నామం ఒక పర్సన్, ఆ పర్సన్ త్రూ అవుట్ ది ఓల్డ్ టెస్టిమెంట్ నామంగా మనకు కనిపిస్తా వచ్చాడు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లోకి వెళ్దాం. ఏంటి నామం గురించి అని చూసినప్పుడు, యోహాను గ్రంథం 17వ అధ్యాయంలో చూసినప్పుడు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. దేవుని యొక్క నామాన్ని యేసుక్రీస్తు ప్రత్యక్షపరిచాడు. ఎలాగా? తన ద్వారానే ప్రత్యక్షపరిచాడు. అదే మనం చూస్తాం. కొంచెం ముందుకెళ్ళి చూస్తే, నేనిక లోకంలో ఉండను గాని
ఆ, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నాకు అనుగ్రహించిన నీ నామము. మళ్ళీ మనం ఏంజల్ ఆఫ్ ద లార్డ్కి వెళ్దాం. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కూడా నా నామం ఆయన యందు పెట్టాను అని చెప్పేసి ఉంటది. రైట్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నీ నామం నా యందు పెట్టావు. అక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్కి నామం పెడతాం వల్ల దేవుడు అవ్వలే. దేవుడు కాబట్టి ఆయన నామాన్ని అక్కడ క్యారీ చేశాడు. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ డాక్టర్ మొత్తం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఆయన దేవుడు కాబట్టి జీసస్ క్రైస్ట్ కి జీసస్ క్రైస్ట్ లో ఆయన యొక్క నామం ఉంది, ఆయన యొక్క సన్నిధి ఉన్నది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బికాస్ జాన్ గురించి మనం ఆల్రెడీ థర్డ్ వీడియోలో చూసాం. వర్డ్ ఎలాగా దేవుడుగా ఉన్నాడు, ఆ వర్డ్ ఎలా మనిషిగా వచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో సేమ్ అదే ప్యారలిజం ని ఇక్కడ డ్రా చేస్తున్నాడు యోహాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ తన యొక్క యెహోవా యొక్క నామాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ మొత్తం కూడా చెప్పడానికి ప్రయత్నం చేసేది ఏంటంటే, ఆ నామాన్ని నేనే ఆ మేనిఫెస్టెడ్ నేమ్. పాత నిబంధనలో ఎవరైతే చూశారో ఆయన నామంగా, ఆ నామాన్ని నేనే అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా మనం కొంచెం ముందుకెళ్తే అపోస్తుల కార్యాల్లో అపోస్తులందరూ కూడా జీసస్ క్రైస్ట్ గురించి ప్రొక్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు అనేకమైన శ్రమలు కూడా అనుభవిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఆ నామం కోసం అవమానం పొందడానికి పాత్రులను అని దేవుడు తమను ఎంచినందుకు అపోస్తులు సంతోషిస్తూ ఆ మహాసభ నుంచి వెళ్ళిపోయారు. ఆ నామం అంటే ఏ నామం? ఆ నామం జీసస్ క్రైస్టే. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి నామము అని చెప్పబడిన దేవుడిగా వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి. అదే మనం మూడో యోహాను 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. అక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ లో ఫర్ ద సేక్ ఆఫ్ ద నేమ్ అన్నది. సో ఇలా ది నేమ్ అని పెడతాం వల్ల వాళ్ళు ఎవరిని రిఫర్ చేస్తున్నారు? వాళ్ళు జీసస్ క్రైస్ట్ ని రిఫర్ చేస్తున్నారు. సో జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ది నేమ్ అన్నమాట. ఇది మనం ఆర్థడాక్స్ చర్చ్ లోకి వెళ్తే ఐ థింక్ వీ కెన్ ఫైండ్ దేర్. ఆర్థడాక్స్ చర్చ్ లో జీసస్ క్రైస్ట్ ని ద నేమ్ అని పిలుస్తారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నామము ఎవరో కాదు, కొత్త నిబంధనలో ఉన్న యేసే. ఇంకో రకంగా ఈ యోహాను కానీ అపోస్తులు కానీ ఏం చెప్తున్నారంటే, ఆమ్, మనందరం పాత నిబంధన చదువుకున్నాం. పాత నిబంధనలో దేవుడు తన యొక్క నామాన్ని పెడతాం జరిగింది, యెరూషలేంలో పెడతాం జరిగింది. బేతుల్లో కాదు, యెరూషలేంలో పెడతాం జరిగింది. ఆ యొక్క నామం ఎవరో కాదు, ఆ యొక్క నామమే శరీరధారిగా ఈ రోజు లోకానికి వచ్చింది. ఆయనే మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆ నామాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఏ నామం అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో మీరు చూసారో, ఏ నామంలో అయితే ఆ ఏ నామం ఏందైతే మీరు ఆ సన్నిధిని అనుభవించారో, దేవుని యొక్క సన్నిధిని చూసారో, ఆ నామాన్నే ఈరోజు మేము ప్రొక్లెయిమ్ చేస్తున్నాం అని అపోస్తులు వాళ్ళ యొక్క మెసేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అదే మనకి న్యూ టెస్టిమెంట్ లో కూడా ఉంది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రీ ఇన్కార్నేటెడ్ నేమ్ ఆఫ్ యావే. సో అంత మాత్రమే కాదు, జీసస్ క్రైస్ట్ తను తాను మనిషి కుమారుడుగా కూడా చూపించుకున్నాడు. ఇది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉండేటటువంటి వీడియో అన్నమాట. సో దాని గురించి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్.